మెరుపులతో మీ జెమిని ఆగస్టు 23 నుండి. సుందరి ఈ సోమవారం నుండి ప్రారంభం రాత్రి 8 గంటలకు. కావ్యాంజలి ఈ సోమవారం నుండి ప్రారంభం రాత్రి 9:30 మీ జెమిని టీవీలో. హలో అన్నా, రాజ్ కుమార్ నీ దగ్గర ఉన్నాడని తెలిసింది. దయచేసి ఆ ఎబ్బినే చెయ్యొద్దన్నా. నేనేం చేయను బుజ్జమ్మ. నా చేతులకే పనప్ప చెప్పాను. వీడి చావుకి టైం ఫిక్స్ అయిపోయింది. ఆ రోజు ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే బుల్లెట్ నీ తలకు తగిలుండేది. మర్చిపోయావా? వీడికి చావు భయం తెలియాలి. అలా తెలిసేలా నా గన్ని రెడీ చేశాను. ఏ బుల్లెట్కైనా వీడు పోవచ్చు. వచ్చాక శవం మీద పడి ఏడుదూలే. అన్నా అన్నా అన్నా, బ్రతికిపోయాను అనుకోవద్దు. ఇంకా 5 ఛాన్సులున్నాయి. అసలు ఎవర్రా మీరు? ఎందుకు నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? నేను ఎవరో తెలియాలంటే ముందు నువ్వు నా చెల్లెల్ని ఏం చేసావో తెలుసుకోవాలి. మీ చెల్లెలు ఎవరు? అద్వైత. ఎప్పుడైతే అద్వైత ఓడిపోయుండాదో అప్పుడే చచ్చిపోయుండదని అందరూ అనుకుంటాండారు. ప్రేమలో ఓడినా నేను సెలెక్ట్ చేసుకున్న వాడి చేతిలో చంప దెబ్బ తిని నీదే ప్రేమ పో అని అవమానించినప్పుడే సగం ప్రాణం పోయుండాది. ఉన్న సగం ప్రాణం ఈ గుడి కాడే పోవాలని ఈడుకొచ్చినా చచ్చిపోతుండా. వచ్చే జన్మలో నిన్ను వదులుకొని సిన్నోడా. అపురూపమైన మా స్నేహ బంధం తోడి కోడళ్ల బంధంగా మారితే ఆ బంధం బలపడుతుందా, భారం అవుతుందా? కావ్యాంజలి ఈ నెల 23 నుంచి ప్రారంభం. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 వదులు వదులు, నేను బ్రతకూడదు అన్నా. వదులన్నా, వదులు అన్నా, వదులన్నా అన్నా, వదులన్నా. వద్దులు అద్వైత, గన్నొదులు. వదులన్నా ప్లీజ్, నేను బతకూడదు, ఎలాగైనా సావాలి. నా మాట వినద్వైత, వదులు. అద్వైత, నా మాట విను. వద్దు
అన్నా వదులన్నా, వదులు గన్నొదల అద్వైత. అన్నా, వదులు, నీకే చెప్పేది. సినిమి అమ్మి, రక్తం గారిపోతాండది. ఇదిగో ఈ పసుపు పెట్టుకో అమ్మి. ఏం అవసరం లేదు. ఏంటి అద్వైత, ఎదుటివాడి గుండెల మీద కత్తి పెట్టి మాట్లాడే నువ్వు ఇలా సూసైడ్ చేసుకోవడం ఏంటి? నువ్వు ఇంత పిరికి దానిలా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. నా లవ్ సక్సెస్ కాలేదు. ఏంటి? నేను ఓడిపోయాను. ఐ యామ్ ఏ లూజర్. లూజర్ అంటే ఫెయిల్ అయ్యావు అంతేనా? లూజర్ అనే మాట చెప్పడానికేనా నన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మంది? గుడ్ న్యూస్ చెప్తానన్నావు. అనుకున్నది సాధించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం శుభవార్త? దిగంత్ బాబు, బుజ్జమ్మ ప్రేమించినోడు దూరం అయిపోయినాడు. అందుకే సిన్నమ్మి ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ప్రాణం అనుకుని ప్రాణం తీయలేదు. నా ప్రాణమే తీసుకుందాం అనుకున్నా. కోరుకున్నది దక్కకపోతే బతికి లాభమే ఉండదు. అయితే చచ్చిపో. సిక్స్ ఇంచెస్ రివాల్వర్, 9mm బుల్లెట్, ట్రిగర్ నొక్కితే క్షణాల్లో పోయే ప్రాణం. అద్వైత చాప్టర్ క్లోజ్. లూజర్ అనే ముద్ర వేసుకుని గద్వాల్ జోగులాంబ కూతురు పాడెక్కుతుంది. వాడు పెళ్లి పిట్టలెక్కుతాడు, హ్యాపీగా బ్రతికేస్తాడు. కానీ నువ్వు ఎందుకు బ్రతకాలో తెలుసా? నిన్ను కాదనుకున్న వాళ్ళు ఎందుకు బ్రతికున్నావా అని బాధపడాలి. ఆ రాజ్ కుమార్ మాత్రమే కాదు, తనని పెళ్లి చేసుకోబోయే ఆ లక్ష్మి కూడా నరకం అనుభవించాలి. గో టు హెల్ అన్నవాడికి నువ్వు బ్రతికున్నప్పుడే నరకం చూపించాలి. ఇంకో మాట అద్వైత, కేవలం ఇది లవ్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, తాతయ్య లైఫ్ పోయింది, అది నీ కళ్ళ ముందే. తాతయ్య లెగ్గు, తాతయ్య లెగ్గు. అద్వైత, 12 ఏళ్ల పగ ఇది. మన శత్రువు వజ్రేశ్వరి మనవరాలు తను. అలాంటప్పుడు ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా ఉంటాం? అవునా కాదా? అవును. అది కావాలి. నువ్వు పంతం పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకి తెలియాలి. నువ్వు చచ్చిపోయి నిన్ను కాదనుకున్న వాణ్ణి సుఖంగా బతకనిస్తే అది నీ ఓటమే. అర్థం చేసుకుని అడుగు వేయి. చేస్తావో బ్రతికి సాధిస్తావో ఆలోచించుకో. మీ చెల్లెల్ని నేను ముందే హెచ్చరించాను, కానీ నా మాట వినిపించుకోకుండా నిన్ను ప్రేమిస్తున్నానంటూ నా చుట్టూ తిరిగింది. నేను నా మరదలు లక్ష్మిని తప్ప ఎవ్వరినీ ప్రేమించట్లేదని ఆ రోజే చెప్పాను. అయినా తను నన్ను లవ్ చేస్తున్నానంటూ పిచ్చి వేషాలు వేస్తూనే వచ్చింది. దానికి నేనేం చేయను?
పగ కోసం నీ ఇంట్లో అడుగుపెట్టిన నా చెల్లి నీ మీద ప్రేమతో గూటిలో పిచ్చుకలా అక్కడే ముడుచుకుపోయింది. నా చెల్లెలు అడిగింది ప్రతిదీ అందించాలనే నేను వేరే పనులు కూడా పెట్టుకోలేదు. సిన్నైనా ఎక్కడే ఆపు. వాడు చెప్పిన అడ్రస్ ఇక్కడే. నువ్వు నన్ను చంపాలనుకుంటే ఇప్పుడు కాదు, నేను నా కుటుంబాన్ని కలుసుకున్న తర్వాత ఏమైనా చెయ్యి. ఎందుకంటే 12 ఏళ్ల క్రితం నేను నదిలో పడిపోయి గతం మర్చిపోయి వేరే వాళ్ల చేతిలో పెరిగి ఇంతటి వాడినై వచ్చాను. నాకు మళ్ళీ గతం గుర్తుకొచ్చింది. నేను నా వాళ్ళని కలుసుకున్నాక నువ్వేం చేసినా పర్వాలేదు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. సారీ మిస్టర్ రాజ్ కుమార్, నేను నా చెల్లెల్ని తప్ప ఎవ్వరిని అర్థం చేసుకోను. అదృష్టం ఏంటో ఈరోజు నీకు బాగానే కలిసి వస్తుంది. అయినా నిన్ను కాపాడడానికి ఎవరు వస్తారులే. నువ్వు మగాడివైతే కట్లిప్పి మాట్లాడరా. నీకెలా కనిపిస్తున్నానరా కట్లు విప్పడానికి? నువ్వేం చేస్తావో నాకు తెలీదా? భయమేస్తుందా? భయపడే రకాన్ని కాదురా నేను. మరి అలాంటప్పుడు ఈ కట్లెందుకు? విప్పి చూడు. నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుందిరా. నువ్వు ఎంత సీరియస్గా డైలాగ్ చెప్పినా నన్ను భయపెట్టడానికి చెప్పట్లేదు, నువ్వు భయపడుతున్నావని అర్థమవుతుంది. లేకపోతే మా కుటుంబాన్ని కలిసి వస్తానని చెప్పి ఇలా తప్పించుకునే మాటలు ఎందుకు చెప్తావు చెప్పు? ఇప్పటి వరకు బతిమాలాను, లేదంటే ఇప్పటికే చాలా మాట్లాడావు, చాలు. నిన్ను చూస్తే జాలేస్తుంది. సరే, నేను వదిలేస్తాను. ఒక్కసారి వెళ్ళి మీ వాళ్ళని కలిసేసి వచ్చేయి. చచ్చే ముందు నీ మొహంలో ఆనందం చూడ్డానికి చిన్న అబద్ధం ఆడాను. సారీ, నేను నీ అంత మంచోని కాదు. ఈసారి కూడా మిస్ అయిందే. ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా సెట్ చేశాను. ఈసారి మిస్ అవ్వదు రాజ్ కుమార్. హ్యాపీ డెత్ జర్నీ. అన్నా, మీకేం కాలేదు కదా అన్నయ్య? అన్నయ్య, ఏం కాలేదమ్మా. లక్ష్మీ సౌభాగ్యవతి, లక్ష్మీ సౌభాగ్యవతి, లక్ష్మీ సౌభాగ్యవతి, లక్ష్మీ సౌభాగ్యవతి. బావా, నీకేం కాలేదు కదా? నువ్వుండగా నాకేం కాదు లక్ష్మి. లక్ష్మి,
నాకిచ్చిన మాట గుర్తుండాది కదా? అయ్యగారు, అర్జున్ బాబు గారి కోసం 12 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు అర్జున్ బాబు లక్ష్మమ్మయ్య గారికి కనిపించాడని తెలిసాక, దేవుడి దయ వల్ల బతికే ఉన్నాడని తెలిసాక ఇంకా ఆయన వస్తాడని చూడడం ఏంటి అయ్యగారు? మనమే వెళ్ళి అర్జున్ బాబు ఎక్కడున్నాడో తీసుకొచ్చేద్దాం. పదండి అయ్యగారు. నాకు వెళ్ళాలనుందిరా, కానీ నేను కనుసైగ చేస్తే చాలు ఈ ఊరంతా వెళ్ళి అర్జున్ బాబుని వెతికి తీసుకొస్తుంది. కానీ నా మనవరాలు లక్ష్మి అర్జున్ బాబుని తీసుకురావడానికి తన ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే అర్జున్ బాబుని రక్షించి తీసుకొస్తుంది. మీరిద్దరూ వేరు కాదు, ఒక్కరే. మీ హృదయాలు ఎప్పుడు కలిసే ఉండాలి. దీర్ఘాయుష్మాన్ భవ. తాతయ్య, నీ చెయ్యి పట్టుకోవడానికి నా కూతురు, నిన్ను కనిపెట్టుకుని ఉండడానికి నేను ఉన్నాం అర్జున్. తిను. అత్తయ్య. అత్తయ్య కాదు, అత్తమ్మ అనాలి. రాజ్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా, నేను బానే ఉన్నాను. బావా, ఇదిగోండి తాతయ్య, మీ మనవడు. తాతయ్య, పన్నెండేళ్ల క్రితం కొడుకు, కోడలు, అల్లుడు ప్రమాదంలో చనిపోయారని ఈ మనవడు కూడా నీటిపాలైపోయి తాతయ్యను ఒంటరివాణ్ణి చేశాడు. ఏదో రకంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నువ్వు బతికే ఉన్నావు, తిరిగి వస్తావన్న లక్ష్మీ నమ్మకమే నన్నిన్నాళ్ళు ఇంకా బతికించింది. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, నిన్ను చూసుకుంటూ 100 ఏళ్ళు బతికేస్తాను. అవును తాతయ్య, నేను నదిలో పడ్డ తర్వాత ఆ గంగమ్మ తల్లి నన్ను తనలో కలుపుకోలేదు. మళ్ళీ నన్ను ఇక్కడికి పంపడం కోసమే ముందు ఒడ్డుకు చేర్చింది. ఆ తర్వాత మా అమ్మా నాన్నల ద్వారా ఇక్కడికి చేర్చింది. నన్ను క్షమించండి తాతగారు.
తప్పులేవో తెలుసుకోకుండా రాజ్ కుమార్ని కిడ్నాప్ చేసింది నేనే. 12 సంవత్సరాల తర్వాత మీ మనవడు కనిపించాడన్న వార్త తెలియగానే మీరు ఎంత సంతోషపడతారో నేను ఊహించగలను. కానీ ఆ సంతోషాన్ని కాసేపు దూరం పెట్టి రాజుని ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను క్షమించాలి. ఆ మాటకొస్తే మేం కూడా ఈ ఇంటిల్లిపాదికి క్షమాపణ చెప్పాల్సిందే. 12 ఏళ్ల క్రితం మాకు నది ఒడ్డున దొరికిన బిడ్డ రాజ్ కుమార్. గంగమ్మ తల్లే ఈ బిడ్డను మాకు ప్రసాదంగా భావించి పంపించిందని తన గతం గురించి అడగలేదు. అడిగినా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. గతం మరిచిపోయినా అర్జున్ను మాత్రం మా కన్న కొడుకులా పెంచుకున్నాం. అయితే ఇందులో నా స్వార్థమే ఎక్కువ ఉంది. వీడి చేయి తాకగానే నా కూతురు ప్రాణాలు దక్కాయి. అందుకే వీడు నాకు ప్రాణం అయ్యాడు. అర్జున్కి అప్పుడప్పుడు చూచాయిగా తన గతం గుర్తుకొచ్చినా నీకంటూ ఎవరూ లేరని, మేమే నీకు సొంత అమ్మా నాన్నలమని చెప్పేదాన్ని.